ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఈ వచనాన్ని ధ్యానం చేసే ముందు కొన్ని మాటలు మీతో తెలియపరిచిన తర్వాత వాక్య భాగమును ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవిత ప్రయాణంలో అధికారాన్ని చూశాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత తలదించుకునేటువంటి స్వభావమును కలిగి ఉన్నాడు. అధికారము కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా తలదించుకుంటున్నాడంటే చేతకానిటువంటి వాడా? మరొకసారి చెప్తాను. చేయగలిగినటువంటి పనిని దాన్ని మానుకుని దేవుడు ఏ పనినైతే నియమించాడో ఆ పనిని బట్టి కష్టమునైనను, శ్రమనైనను, బాధనైనను, అవమానమునైనను సహించగలిగినటువంటి వాడు ఒక్కడే దేవునికి లోబడినటువంటి వాడు. అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో తను నిలుపుకున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్పది అంటే, ఎన్నో రకాలైనటువంటి శ్రమలు పడినప్పుడు, ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు, ఆకలి దప్పులతో బాధపడినప్పుడు, ఎంతో మంది చేత అవమానపడినప్పుడు ఒకే మాట, ఒకే ధైర్యం. ఏంట ధైర్యం అంటే దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో క్రీస్తును నమ్ముకునేటువంటి వారు ఉంటారు, నమ్ముకోనటువంటి వారు కూడా ఉంటారు. విశ్వాసం ఉంచేటువంటి వారు ఉంటారు, విశ్వాసంలో తొలగిపోయినటువంటి వారు ఉంటారు. హేళన చేసేవారు ఉంటారు, గర్వించి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ మాటను అబద్ధంగా ప్రకటించేవారు ఉన్నారు. అందరూ కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి ఎలా రాస్తున్నాడంటే పత్రిక, నేను మీ మధ్యన ఎలా ఉన్నానో మీకు తెలుసు అన్నాడు. నేను మీ మధ్యన ఎలా గడిపితనో, నా ప్రవర్తన ఎలా ఉన్నదో, నా బోధ ఎలా ఉన్నదో అన్నీ కూడా మీరు ఎరిగినారు కనుక నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. ఇక్కడ నన్ను పోలి నడుచుకోనండి అని ఆ మాట ఎంత బలంగా చెప్తున్నాడంటే, వాళ్ళు నడుచుకునేటువంటి విధానాన్ని ఒకవేళ తిరిగి ప్రశ్నించేటువంటి విధానం ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి ఆ మాట మాట్లాడు. అదేంటయ్యా మీరు ఫలానప్పుడు ఫలానా చేశారు కదా అని అనేటి అవకాశం ఎవరికి కూడా ఇవ్వలేదు అపోస్తుడైనటువంటి పౌలు. ఒకసారి 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచిది అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అతని గురి, అతని ప్రయాణం ఏంటంటే, నేను ఇదివరకేదో గెలిచానని నేను అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందాను అని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఎవరు పట్టుకున్నారు ఇంతకీ? యేసు క్రీస్తు అపోస్తుడైనటువంటి పౌలును పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే,
తను వెళ్ళవలసినటువంటి మార్గము చూపి ఆ త్రోవలు నడిచి వెళ్ళమని భారం అతని మీద మోపినాడు. మోపినటువంటి ఆయన మరలా ఏదైతే ఆ మాట కోసం తిరిగి మరలా ప్రయాసపడుతూ ఒకే ఒక్క మాట ప్రకటన గ్రంథంలో, నా నామము నిమిత్తము నీవు అలయలేదని నేను ఎరుగుదును అనేటువంటి చెప్పేటువంటి మాట కోసం ప్రయాసపడుతున్నాడు. దేనికోసం అండి? నా నామము నిమిత్తం నీవు అలయలేదని నేను ఎరుగుదును. దేవునికి సన్నిధానంలోకి వెళ్ళేసరికి ఆ మాట నా చెవిని పడాలి. ఆయన ఎద్దకు వెళ్ళేసరికి ఆ మాట నా చెవిని పడాలి. నా హృదయం సంతోషించాలి. నా హృదయము గర్వించాలి. దేవుని విషయంలో గర్వించాలి. గమనించండి, మనం ఎప్పుడు సంపూర్ణ సిద్ధిని పొందాము? మనం ఎప్పుడు గెలిచాము? ఎప్పుడండి? బాప్తిసం తీసుకోవటమే సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందినట్లా, బాప్తిసం తీసుకుంటే గెలిచినట్లా, బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందినట్లా. కానీ ఇక్కడ పరిగెత్తుతున్నారంటే గమ్యస్థానం చేరడానికి ప్రయాసపడుతున్నాడని అర్థం. ప్రతి క్రైస్తవుడు నిలిచి ఆగుతున్నాడు. నేను బాగానే ఉన్నాను కదా, నా స్థితి బాగానే ఉంది కదా, నా బిడ్డలు అందరూ కూడా బాగానే ఉన్నారు, కావలసినంత ధనం ఉంది, కావలసిన స్థితి ఉంది, అన్ని కూడా దేవుడు ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు అని చాలా మంది కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది బయటకు చెప్పేటువంటి మాట. హృదయంలో మరొకటి ఉంటుంది. ఏంటా మాట? దేనిలోనూ నెమ్మది మాత్రం ఉండదు. దేవుడు ఎటు చూసిన నెమ్మది ఉండదు. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నెమ్మది కలిగి ఉండే స్వభావం ధరించుకున్నాడు మొట్టమొదటిగా. అంతకు ముందేమో అధికారమైన స్వభావంతో అనేక మందిని ఈడ్చికెళ్ళడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి స్థితిని కలిగినప్పుడు క్రీస్తు స్వభావం వచ్చింది. అందుకని అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి. ఎవరంటే ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడంట. ఏంటా క్రీస్తు కలిగినటువంటి మనసు అంటే? తగ్గింపు మనస్తత్వం. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమని యేసు క్రీస్తు బోధించాడు. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమని యేసు క్రీస్తు బోధ. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మరణించాడు. ఎవరంటే పాస్టర్ ప్రవీణ్ గారు. ఎప్పుడైతే ఈయన మరణించాడో చాలా మంది కూడా మీడియా ముందుకు వచ్చి అసలు క్రైస్తవులు అంటే ఏంటో మేము చూపిస్తాం, క్రైస్తవులు అంటే ఏంటో మేము చూపిస్తాం, మీరు ఒక పక్కే చూశారు కానీ 2వ వైపు కూడా ఉన్నది. ఏంటా 2వ వైపు? నరకటమా? ఏంటంటే నరకమనే, లేకపోతే ప్రతీకారము చేయమని. ప్రతీకారం ఎవరికి కూడా చేయవద్దని యేసుక్రీస్తు బోధించాడు. మరి ఎందుకని మాటలు అంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు, ఆ ముసుగులో జీవిస్తున్నటువంటి వారు పలుకుతున్నటువంటి ప్రగల్భములు అంతే తప్ప
ఆ మనస్సును కలిగినటువంటి వారు కాదు. మనస్సును కలిగినటువంటి వారైతే చంపారా, ఇంకెంతమంది చంపుతారో చెప్పుకోండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. చంపితే మీరు దేహంను కదా చంపేది. యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్తలో దేహమును చంపవారికి మీరు భయపడవద్దు అన్నాడు. దేహమును తర్వాత ఆత్మను చంపవాడికి మీరు భయపడండి. ఆత్మను చంపగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాత్రమే. ఇక్కడ దేనికి భయపడాలి? మనిషి శరీరము చంపేటువంటి వ్యక్తులకు భయపడాలి. భయపడినట్లయితే మనం క్రైస్తవులు కాదు, క్రీస్తు వారము కాదు. ఎందుకని కాదు? ఆయనకు ఉన్నటువంటి మనసు మనలో లేదు, ఆయనకు ఉన్నటువంటి ఆత్మ మనలో లేదు. ఈ రెండు కూడా లేకపోతే ఆయన నా వాడు కాదు అన్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నాడు ఆయన. మీరు ఎన్ని నిందలు వేస్తారా వేసుకోండి, ఎంత విధంగా మమ్మల్ని వెక్కిరిస్తారా వెక్కిరించుకోండి, నిందలు పాలు చేస్తారా నిందలు పాలు చేయండి, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడతారా ఇబ్బందులు పెట్టుకోండి. మా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు, విడిపించడానికి సమర్థుడు ఉన్నాడు. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలా. క్రైస్తవం అనేటువంటి విధానం యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత 300 సంవత్సరాల వరకు చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఆత్మీయమైన స్థితిలో బాగుంది. ఆత్మీయమైన స్థితి అంటే ఎలా ఉన్నారంటే, ఈ రోజు మిమ్మల్ని చంపేస్తామంటే ఆనందంగా వెళ్ళి జ్యోతులు అయ్యక అగ్నికి ఆహుతయ్యేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అటువంటి ఈ విధంగా ఆత్మీయ స్థితి బాగుంది. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి భ్రష్టత్వం మొదలైంది. చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, తప్పుగా అనుకోవద్దు, అర్థం కావడానికి మాత్రం చేస్తున్నాను. స్త్రీలు ఇదివరకు కాలంలో అయితే బయటికి రాకూడదు. సనాతన ధర్మం ఉన్నప్పుడు మనుషులు ఎవరు బయటికి ఆడవాళ్ళు బయటికి రాకూడదు, తిరగకూడదు, వాళ్ళు ఏ అధికారమును చేపట్టకూడదు, ఏ విధంగానూ మాట్లాడకూడదు, కనీసం హక్కు వాళ్ళకి లేదు. భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా చంపేసేవాడు. ఆ కాలంలో భర్త చనిపోవటమే భార్యను కూడా చంపేసేవాళ్ళు ఆ కాలంలో. తర్వాత స్వతంత్రత అనేటువంటి విధానం వచ్చింది. ఏమొచ్చింది? స్వతంత్రత వచ్చింది. స్వతంత్రత వచ్చిన తర్వాత ప్రవర్తన ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంటుంది? అప్పుడే కొద్దిగా నయమేమో అని అనిపించేటువంటి స్థితి ఉంది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, స్వతంత్రత అనేటువంటి విధానం ఇక్కడ అధికారపూర్వకంగా అధికార విధానంగా ఏ వ్యక్తి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండవచ్చు అని హక్కును కల్పించింది చట్టం. ఈ హక్కును అడ్డం పెట్టుకొని అనేక మంది దాన్ని దుర్లాభం చేసేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. క్రైస్తవం కూడా ఎలా ఉందంటే, అధికారపూర్వకంగా ప్రకటించేటువంటి హక్కు లేదు. ఆ కాలంలో ప్రకటన చేస్తున్నారు, చంపేండి ఆ వ్యక్తుల్ని అనే విధానం ఉంది. ఇప్పుడు లేదు. స్వతంత్రత వచ్చింది. స్వతంత్రత వచ్చిన తర్వాత ఏదైతే పునాది మీద కట్టబడాలో ఆ పునాది కట్టగా మరొక మార్గమును ఏర్పరచుకోవడానికి సిద్ధపడ్డారు చాలా మంది. ఎందుకని ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, ఒక స్వతంత్రత వచ్చిన తర్వాత విచ్చలవిడితనం మొదలైంది. ఒక కుటుంబంలో తన బిడ్డలను పెంచేటువంటి స్థితిలో ఒక వయసు వచ్చేంత వరకు చాలా సంరక్షణగా బాధ్యతగా కంటికి రెప్పలా కాస్తూ ఉంటారు. వయసు వచ్చిన తర్వాత పర్వాలేదులే, జ్ఞానం వచ్చిందిలే, నడుచుకునే విధానం వచ్చిందిలే, మాట్లాడే స్థితి వచ్చిందిలే అనేటువంటి విధానం వచ్చినప్పుడు వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది
అంటే ప్రతి విషయంలో అతిక్రమం, విచ్చలవిడితనం మొదలయ్యి ఆ కుటుంబానికే చేటు తీసుకొచ్చేటువంటి స్థితిని కలిగి ఉన్నారు చాలామంది. ఇక్కడ సంఘంలో కూడా అదే విధంగా ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అదే విధంగా వెళ్ళిపోయింది. ఎందుకని అప్పుడైతే కుటుంబంలో ఏ విధంగా చేటు వచ్చిందని చెప్పానో ఈ విధంగా సంఘములో కూడా భ్రష్టత్వం సంభవించింది. అందుకని అపోస్తుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి, రిక్తినిగా చేసుకునే స్వభావం మీకు ఉండాలి, సమర్పణ జీవితము మీకు ఉండాలి. ఎలా సమర్పించుకున్నాడు పౌలు అంటే తన స్థితిని సమర్పించుకున్నాడు. అధికారమును అన్ని కూడా అందుకని అంటాడు, నేను ఆస్వాదం చేసుకుంటే అందరికంటే ఎక్కువగా నేను ప్రతిదాన్ని ఆస్వాదం చేసుకోవచ్చు, దాని మీద ఉండవచ్చు, కానీ నేను దేనిని కూడా వినియోగించుకోలేదు. ఎందుకని వినియోగించుకోలేదంటే ఆయనకు కలిగినటువంటి మనస్సును నేను కలిగి ఉన్నాను కాబట్టి. ఎవరికి కలిగినటువంటి మనస్సు? క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును నేను కలిగి ఉన్నాను కాబట్టి, ఆయన చేత పట్టబడింది కాబట్టి ఏదైతే నాకు గురి చూపించాడో దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. ఈరోజు క్రైస్తవం దేనికోసం ప్రయాసపడుతుంది? క్రైస్తవ జనాంగం దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేనికండి? ధనవృద్ధి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు నేను విన్నటువంటి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ఒక పాస్టర్ గారంట సేవ చేస్తున్నాడంట. సేవ చేస్తూ కొంతమంది పిల్లలని ఆదరిస్తున్నాడంట. ఎంత సంతోషం, అవునా? కొంతమంది పిల్లల్ని ఆదరిస్తున్నాడు. ఆదరిస్తూ కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు చేసేటువంటి అతిక్రమం అంత ఇంత లేదంట. ఏలి కుమారులు ఎటువంటి అతిక్రమం చేశారో అటువంటి విధంగా తన కుమారులు తను కూడా చేస్తున్నారు. ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట. పిల్లలైతే పెంచుతున్నారు, అనాథ పిల్లల్ని పెంచుతున్నారు, కానీ వాడు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏ పని చేస్తున్నారంట? చేయకూడనటువంటి పని వాళ్ళతో చేయటం మొదలు పెడుతున్నారు. క్రైస్తవం ఎలా ఉంది? పదమూడు వచ్చిన ఒకసారి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందుట ఉన్న వాటి వరకై వేగిరి పడుచు క్రీస్తు యేసు నందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియద్దకే పరుగెత్తుచున్నాము. వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందు ఏదో ఉంది, మనకి ఏముంది? ముందు ఏముందంటే మన ముందు ఏముంది చెప్పండి? ఆయన చేరుకునేటువంటి మార్గం ఉందా? లేదంటే మా ముందు బైబిల్ ఉన్నాయి. ఏమున్నాయి? బైబిల్ మాత్రమే ఉన్నాయి, దానిలో ఉన్నటువంటి మాటలు లేవు. ప్రతి క్రైస్తవుడి దగ్గర బైబిల్ ఉంది, చాలా మంది దగ్గర బైబిల్ ఉంటుంది, కానీ దీనిలో ఉన్నటువంటి మాటలు ఎక్కడ లేవు. వెనుకున్నటువంటి వాటిని మాత్రం విడిచిపెట్టట్లా. ఇవి మాత్రం వెనకాలే రావాలి, ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. మనుషుడు ఎలా తయారయ్యాడంటే నాకేంటి అనే విధంగా తయారయ్యాడు. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ నాకేంటి అని అనుకున్నప్పుడల్లా దేవుడు నన్ను అపేర్మంట కొడతాడు. నాకేంటి అని అనుకున్నప్పుడల్లా ఏం చేస్తాడు? మామూలు కొట్టడు,
కొట్టినప్పుడు నాకు అర్థమవుతుంది నేను అనకూడనటువంటి పదప్రయోగం చేసి తిని. క్రీస్తును నేను అంగీకరించక మునుపు కూడా నాకేంటి అని అనేవాళ్ళు మా అమ్మగారితో. నా స్థితిని బట్టి, నాకున్నటువంటి స్థితిని బట్టి నాకేంటమ్మా అనేవాడిని. అట్లా అనబాకు అనేవాళ్ళు నన్ను. నేను ఊరికే అంటలేదు కదా అనేవాడిని. ఇదంతా కూడా తీసేసిన తర్వాత ఆ మాట అనడానికి నా దగ్గర మాటలు లేవు. ఏమి లేవు, మాటలు లేవు. నాకేంటి అన్నారంటే దానికి తగినటువంటి విధానం ఉండాలి. లేకపోతే అనడానికి అంటే నేను అబద్ధం ఆడినట్లు అవుతుంది. అపోస్తుడు పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన మనమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించినను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఎలా గురిపెట్టాలి? మాదిరి అయినటువంటి వారు ఇలా ఉండాలయ్యా క్రైస్తవ వాడు అనేటువంటి వాడు జల్లెడి వేసి వెతికిన దొరికేటువంటి పరిస్థితి లేదు ఈ కాలంలో. ఇలా ఉండాలి. ఉన్నారా? ఎవరన్నా లేరు. చాలా అరుదైపోయారు. ఎక్కడో ఉంటారు. ఆ మాట చెప్పడానికి కూడా అర్హతను సంపాదించుకునేటువంటి స్థితిని చాలామంది కూడా కలిగి లేరు. అందుకని అంటున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు పిలుపునకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వచ్చేసాడు అసలు సంగతి దగ్గరికి. ఎక్కడికి వచ్చేసాడు? జరుగుతున్నటువంటి పరిణామం దగ్గరికి వచ్చాడు. ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు, ఎలా నడుచుకోకూడదో చెప్తున్నాడు. దేనికంటా శత్రువులయ్యారు? క్రీస్తు సిలువకు శత్రువులు అయిపోయారంట. అది ఆయన బాధ. అందుకని నేను గెలిచాను అని అనుకోవట్లేదు, నేను సంపూర్ణ సిద్ధిని పొందానని నేను అనుకోవట్లేదు. అందుకనే గలతీయులకు రాసినటువంటి పత్రికలో 14 సంవత్సరాలైన తర్వాత తిరిగి వచ్చి ఆ సంఘాన్ని పరిశీలన చేసినప్పుడు అలా ఉన్నారా లేదా అనేటువంటి ఆలోచన చేసి వాళ్ళు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడడం నాకు ఆశ్చర్యం కలిగి ఉన్నదయ్యా అన్నాడు. అంటే సంపూర్ణ సిద్ధి పొందినట్లా మనం విత్తనం జల్లుతున్నాం, అది ఫలవంతంగా పైకి వచ్చినట్లయితే సంతోషం. అనగారకపోతే అయ్యో నేను పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోయిందే, నేను ఇంత ప్రయాసపడ్డాను కదా, వీరి మధ్య ఎంత వాక్యం ఎదజల్లాను కదా, అప్పుడు బాగానే ఉన్నారు, తర్వాత ఎందుకని ఇలా అయిపోయారనే బాధతో చాలా కోపంతో మాట్లాడతాడు. గల్తీ సంఘంతో చాలా కోపంతో మాట్లాడతాడు. ఎందుకని? భిన్నమైన సువార్త తక్కువ తిరిగి ఉన్నారు. ప్రైజులు దేనికోసం అండి? భిన్నమైన అంటే ఏదైతే సువార్తో దానికి వ్యతిరేకమైన సువార్త ఒకటి బయలుదేరింది ఆ కాలం నుంచి. ఇప్పుడు మరి ఎక్కువైపోయింది. ఇదిగో సువార్త అని చెప్పి యేసుక్రీస్తు ఈ కాలంలోకి వచ్చి ఒకవేళ సువార్తను ప్రకటించిన వినేటువంటి వారు ఉన్నారా అని ఆలోచన చేస్తే చాలా సందేహం. నమ్మేటువంటి విధానం ఉండదు. ఎందుకని? అసత్యానికి అలవాటు పడిపోయిన మనిషి. దేనికి? అసత్యానికి అలవాటు పడిపోయి మనుషుడు దేనినైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టకుండా జీవించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క విధంగా దానికి శత్రులుగా ఉంటున్నామా, మిత్రులుగా ఉంటున్నామా? క్రీస్తు బోధన అంగీకరిస్తున్నామా, క్రీస్తు బోధన వ్యతిరేకిస్తున్నామా?
ఏ మనసును మనం కలిగి ఉన్నాం, ఏ స్థితిని మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే హృదయ పరిశీలన చేసుకోవాలి. మీరు చేసుకోవాలి, నేను చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుని తీర్పు ఒకటి ఉన్నది, పరీక్ష రోజు ఒకటి ఉన్నది. అది ముసలివాడైనను యవనస్తుడైనను, చిన్నవాడైనను పెద్దవాడైనను, ధనికుడైనను పేదవాడైనను, దరిద్రుడైనను వ్యాధిగ్రస్తుడైనను, ఎవరైనను భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు దేవుని ముందు నిలబడేటువంటి సమయము ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. అందుకని ఏది మన ముందు ఉన్నదో దానికోసం చెప్తున్నాడు ఆయన. దానికోసం ప్రయాసపడండి, దానికోసం వేచి చూడండి, దానికోసం నిరీక్షణ కలిగి ఉండండి, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. అటువంటి వాడు మాత్రమే క్రీస్తుని పోలి నడిచినటువంటి వాడు తప్ప నీవు నేను కాదు. కింద వచ్చిన ఒకసారి చదవండి అన్నమాట, గుర్తు చేస్తాను. అనేకులు క్రీస్తు పిలుపుకు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఎప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎన్నోసార్లు చెప్పాడంట, మరలా ఇప్పుడు దుఃఖిస్తూ ఏడుస్తూ చెప్తున్నాడంట. ఎందుకని? ఒకవేళ తిరిగిపోతారేమో భయం. క్రీస్తు సిలువకు శత్రువులు అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారు కాదు, క్రీస్తును అడ్డం పెట్టుకుని నడుచుకునేవారు. మనం మన ఇళ్లలో సిలువ పెట్టుకుంటాం. చాలామంది పొడుగు పెట్టుకుంటారు, మెళ్ళ వేసుకుంటారు, చేతికి కట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, వాహనానికి వేస్తారు. ఇలా ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా చేస్తారు. అసలు వాస్తవంగా సిలువ అంటే శ్రమ. ఏంటిదండి? శ్రమ. శ్రమ కావాలని కోరుకోమనండి, అది మాత్రం వద్దు. సిలువ మాత్రం కావాలి, ఉపయోగం లేదు. అది వస్తువు మాత్రమే. దానికి వెనుక ఉన్నటువంటి పరమార్థమును కనుక గ్రహిస్తే అది శ్రమ. ఆ శ్రమను కోరుకునేటువంటి విధానం కూడా ఉండాలి. కింద వచ్చినప్పుడు చెప్తున్నాడు, నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటినే మనస్కరించుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడున్నదండి? పరలోకమందు. అది కదా మనం చూడవలసిన స్థితి. ఎక్కడుంది మన స్థితి అంటే, ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న పర్వాలే, ఉన్నా లేకపోయినా పర్వాలా, గుర్తింపు కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలా, ఒక గుర్తింపు ఖచ్చితంగా ఉండాలంట. ఆ పిలుపుకు తగినట్టు విధంగా మనం ఉండినట్లయితే, ఒక రాజు తన సేనాధిపతులను నియమించడానికి కొన్ని లక్షణాలు పెడతాడు, లేదంటే ఒక సైన్యమును సిద్ధపరచడానికి కొన్ని లక్షణములు వాళ్ళకి పెడతారు. బుద్ధిశాలిగా ఉండాలి, బలవంతుడై ఉండాలి. కండ బుద్ధి, బలం బుద్ధి, ఈ రెండు, జ్ఞానం అనేటువంటి విధానం రెండు కూడా ఉండాలి. చాకచక్యంగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి. అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతారు. అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్టులు అన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా నిర్ధారణ అయ్యి వాడు నిలబడితేనే దానికి అర్హుడు. పోరాడగలిగినటువంటి శక్తి ఉండాలి, వెనుదిరిగేటువంటి విధానం కాదు. అటువంటి వాడు మాత్రమే దానికి అర్హుడుగా పరిగణించబడతాడు. ఇక్కడ క్రీస్తు ఆ పరసంబంధమైనటువంటి ఆ రాజ్యము కోసం సిద్ధపడాలి అంటే కొన్ని లక్షణాలు పెట్టాడు ఆయన. లోబడేటువంటి విధానం, సత్యానికి చెవియొగ్గేటువంటి స్థితి, ఇంకేముండాలి? రిక్తునిగా చేసుకునేటువంటి విధానం, దేవునికి భయపడేవారులరా ఉండాలి. అటువంటి వాడు మాత్రమే క్రీస్తుని పోలి నడిచినటువంటి వాడు అవుతాడు. అందుకని మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి దానికోసం మనం ప్రయాసపడదాం. అక్కడి నుండి ప్రభువైన యేసు క్రీస్తు
అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాను. సమస్తమును తనకు లోపరుచుకుని కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరములకు సమరూపముగా గలదానిగా మార్చును. సమరూపముగా గలదానిగా మార్చును. ఎట్లా మారుస్తున్నాడైనా, ఏ స్థితిని కలిగిస్తున్నాడో ఇటువంటి బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం మనం పొందాలని, అటువంటి స్థితిని మనం పొందుకోవాలని, ఆ పౌర స్థితిని మనం సంరక్షించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విధానంలో పరిగెత్తి నిలబడడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. దేవుడు అనుగ్రహం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడతాం. ఈ మాటలను బట్టి దేవుడు మహిమ పరచును గాక. ఆమేన్.